సత్యనారాయణ పొట్టు మాట్లాడు అర్థమైందా? ప్రతిసారి పొట్టు మాట్లాడుతుడు వినాలి కదా, ఎవరు చెప్పినా వినాలి కదా. అలా ఇంకా సత్యనారాయణ సార్ పొట్టు చెప్తానికి ఇంకా మంచిగా వినాలి. వేదిక మీద అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నమస్కారం. సో చిన్నప్పటి నుంచి నేను నా డాడీ నోటి నుంచి అది ఎక్కువగా విన్న మాట బయటకు లేట్ అవుతుంది, రెడీ అవ్వాలి, తొందర వెళ్ళాలి, లేట్ చేయడం, పిల్లలు టైంకి ఉండాలి, ఈవెన్ నేను కూడా టైంకి వెళ్ళాలి, ముందే వెళ్ళాలి. ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పటికీ మేము ప్రయత్నిస్తున్న ఏంటంటే అది దగ్గర నుంచి క్రమశిక్షణగా ఉండడం, ముందే అన్నింటికి ప్రిపేర్ అయ్యి ముందే రెడీ చేసుకొని పెట్టుకోవడం. కల్కరేసో ఆస్కార్, ఆస్కారేసో కల్కర్ అన్నట్టు నాకు ఎప్పుడు హిందీ పాఠశాలలో చెప్పారు, కానీ చూస్తూనే ఉన్నాము. అది చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, బయట కూడా చాలా రకాల మనుషులు కూడా ఉంటారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. బట్ మీరు చేసే పనుల్లో క్రమశిక్షణ ఉండడము, అసత్యం ఆడకుండా ఉండడము, చేసే పని నిజాయితీగా చేయడం అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ మేము మా ఇంట్లో చూసి నేర్చుకొని అలా ఉండడానికే ప్రయత్నిస్తుంటాము, అన్ని విషయాల్లో ఉండడానికే ప్రయత్నిస్తుంటాము. సో చెప్పడమే కాకుండా చేసి చూపించే వాళ్ళని దగ్గర చూడడం వల్ల మాకు కూడా బాధ్యత పెరిగింది ప్రతి విషయంలో. ఆ పని ఏ పని కరెక్ట్ చేయాలి, అన్న మాట మీద ఉండాలి అనేది కష్టం అనేది వచ్చేసింది. అండ్ మా తాతగారు అట్లా ఉండేవాళ్ళు, తర్వాత మా నాన్నగారు అట్లా ఉండేవాళ్ళు, నాకు బాధ్యత, భయం, ఆ పేరు పాడే అదే దాంతో కూడా వచ్చేసిన కొన్ని విషయాలు అది మా అదృష్టంగా భావించాను. నేను ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా మా మమ్మీని డాడీని అందరూ సంతోషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ఈ బడి వచ్చి రోజు వచ్చి తన జీవితంలో మేజర్ టైం అంతా బడికి రావడం ఇదే జరిగింది. ఆ లోటు ఎట్లయినా మేము తీర్చలేమని నాకు తెలుసు, బట్ సాధ్యమైనంత ప్రయత్నం చేసి ఆనందించడానికి ట్రై చేస్తాం.